ఇప్పుడు చూడండి, క్రిస్మస్ అనేటువంటి దానికి ఇప్పుడు చాలా యాడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎందుకంటే చూడండి, చాలా సందర్భంలో మనం ఇప్పుడు క్రిస్మస్ తీసి సెమీ క్రిస్మస్ అన్నాం, మెగా క్రిస్మస్ అన్నాం, గ్రాండ్ క్రిస్మస్ అన్నాం. ఇంకేంటంటే క్రిస్మస్లో బోల్డ్ రకాలు వచ్చేసినాయి. కానీ చూడండి, నేను ఎప్పుడు చెప్తాను చూసారా, క్రిస్మస్ అనేటువంటిది ఆ మొట్టమొదటి క్రిస్మస్ అయితే బైబిల్ మనం ఇక్కడ చూస్తున్నామో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నంత ఆత్మీయంగా, వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నంత అద్భుతంగా, అంత గొప్పగా నెక్స్ట్ ప్రపంచంలో ఎవరు సెలబ్రేట్ చేసుకోలేదేమో నేను అంటాను. ఎందుకనంటే వాళ్ళు ఏమీ బెలూన్స్ కట్టుకోలేదు, ఇళ్ళకి డెకరేషన్ చేసుకోలేదు, వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోలేదు, ఇంట్లో పిండి వంటలు ఏమి వండుకోలేదు, బిర్యానీలు ఏమి వండుకోలేదు, వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళది ఏం చేయలేదు కాబట్టి అది బాగా జరిగింది అంటాను. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఏమర్థమైందంటే క్రిస్మస్ అనేసరికి క్రీస్తుని ఆరాధించడం ఇంపార్టెంట్, మిగిలినంత ఇంపార్టెంట్ కాదని అర్థమైంది. అదే వాళ్ళు ఎక్కువ చేశారు కాబట్టి, ఆయన దృష్టి పెట్టుకొని ప్రతిదీ చేస్తూ వచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా ఏమంటానంటే ఆ రోజు వాళ్ళు నిజంగా వాళ్ళు చేసినంత బాగా ఎవరు కూడా చేసుకోలేం. ఈ రోజుల్లో బహుశా గ్రాండ్గా చేస్తామేమో కానీ ప్యూర్గా ఎవరు చేయట్లేదు. కానీ క్రిస్మస్ అంటే గ్రాండ్గా కాదు జరగాల్సింది, యాక్చువల్గా ప్యూర్గా జరగాలి, అంటే స్వచ్ఛంగా జరగాలి.